ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చలనచిత్ర టెలివిజన్ నాటకరంగం అభివృద్ధి సంస్థ కందుకూరి రాష్ట్ర పురస్కారాన్ని దక్కించుకున్న కంది మల్లా సాంబశివరావు అభినందించిన పుర ప్రముఖులు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బృందం కొండవీడు ఉత్సవాలు గురించి వివరణ. శుభకార్యాల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. విజ్ఞాన్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు గేమ్స్ పోటీలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర 2026 డైరీని చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ డైరీని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉపయోగపడేలా రాష్ట్ర వ్యాప్త సమాచారాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన కీలక వివరాలను ఈ డైరీలో పొందుపరచామన్నారు. ఇక సమాచార నిధిగా ఉన్న ఈ డైరీ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దీనిని రూపొందించిన రాష్ట్ర కమిటీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు. షేక్ మస్తాన్ వలీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు సుభాని, నియోజకవర్గ అధ్యక్షులు సిద్దిక్, కార్యదర్శి నవీన్, కోశాధికారి ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరితో పాటు జర్నలిస్టులు దాసు, కళ్యాణ్, శివ, వీరేంద్ర, శ్రీకాంత్ తదితరులు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన కొండవీడు కోట సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ రాష్ట్రం గర్వించేలా, ఏపీ ఖ్యాతి జాతీయ స్థాయిలో ఇనుమడించేలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కొండవీడు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల గురించి తెలియజేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భారీ సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారని ప్రత్తిపాటి చెప్పారు. కొండవీడు మార్గంలో చౌడవరం వద్ద 220 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన టన్నెల్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ప్రత్తిపాటి అన్నారు. తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం, ఎడ్లపాడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ వారి సంయుక్త సారథ్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు గుంటూరులో జరిగే భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం ప్రచార పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా ఆవిష్కరించారని ప్రత్తిపాటి చెప్పారు. ఇక ఈ సందర్భంగా గుంటూరులో జరిగే నాటకోత్సవాలకు నిర్వాహకులు తాను ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. తెలుగు నాటక పరిషత్ల సంఘం నిర్వాహకులు ముత్తవరపు సురేష్ బాబు సమాజ శ్రేయస్సు, ప్రజా చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా ఘనంగా నిర్వహించే నాటక మహోత్సవాల విశిష్టతను సీఎంకు వివరించారని, సురేష్ కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారని ప్రత్తిపాటి తెలిపారు. 167A జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో భాగంగా పస్మరు వద్ద నిర్మించిన బ్రిడ్జి నిర్మాణంలోని లోపాలు వాహనదారుల ప్రాణాలు హరిస్తున్నాయని, సమస్య పరిష్కారంపై వెంటనే దృష్టి సారించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి NHAI విభాగాన్ని ఆదేశించారు. బ్రిడ్జి నిర్మాణం సరిగ్గా లేనందున ఆ ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పస్మరు గ్రామస్తులు ప్రత్తిపాటికి తెలిపారు. గురువారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకువెళ్లిన ప్రత్తిపాటి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. పస్మరు బ్రిడ్జ్ ఒకటే కాకుండా నియోజకవర్గంలో నుంచి వెళ్లే జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో గుర్తించి వాటి పరిష్కారంపై వెంటనే దృష్టి పెట్టాలని ఆయన NHAI వారికి సూచించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించిన వచ్చిన వినతుల పరిష్కారంపై మున్సిపాలిటీ సిబ్బంది తక్షణమే దృష్టి పెట్టాలన్నారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైందని కొన్ని వార్డుల ప్రజలు ప్రత్తిపాటికి తెలిపారు. సమస్యపై స్పందించిన ఆయన కుక్కల్ని సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని, కుక్క కాట్లతో ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చూడాలని, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ప్రత్తిపాటి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామ వాస్తవ్యులు గొట్టిపాటి వెంకటనారాయణ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి రమేశ్రీని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సార్ చూడండి నేను హ్యాండ్స్ కట్టుకోమ్మా నువ్వు కూడా చాలు సార్ రెడీ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర టెలివిజన్ నాటక రంగ అభివృద్ధి సంస్థ కందుకూరి రాష్ట్ర పురస్కారాన్ని ప్రముఖ నాటక రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావుకు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం కందుకూరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 16 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ పురస్కార ప్రదాన సమయంలో సాంబశివరావు విదేశాల్లో ఉండటంతో బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ పురస్కారంతో పాటు 1,00,000 నగదు జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు గుదే పాండురంగారావు, ఎఫ్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్, చంటి, అనిల్, మహేష్ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతిపై ఏపీ కేబినెట్ ప్రగాఢ సంతాపం తెలిపింది. ముంబై నుంచి బారామతి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు మరికొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ప్రజాసేవకు అంకితమైన అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని, ఇక ఈ విషాద ఘటనపై ఏపీ కేబినెట్ తరపున సంతాప తీర్మానం ఆమోదిస్తూ మృతుల కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఇటీవల మోచేతికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా పరామర్శించారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ బుధవారం శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత జాగ్రత్తల గురించి వివరాలు తెలుసుకుంటూ త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావును పరామర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, హరిత, చెమిటిగంటి పార్వతి, సుజాత, కరుణలు, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రఫూఫ్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లోనూ మున్సిపల్ వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉండే శ్రీనివాసరావు త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడం శోచనీయమని మాదాసు భానుప్రసాద్ అన్నారు. ఆ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందే అయితే అది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను, అందించిన రాజ్యాంగాన్ని, ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ మరవలేనిదని ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అంబేద్కర్ ముందు చూపు ఆలోచన విధానంపై పలు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో పరిశోధన జరుగుతున్నాయని గుర్తించారు. ఇక కొద్దిమంది సంకుచిత మనస్తత్వంతో రాజ్యాంగ నిర్మాత యొక్క కీర్తి ప్రతిష్టలను, త్యాగాలను తగ్గించాలనుకోవటం సరైన విధానం కాదని సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ ఈ రోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 19 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చిహ్నంగా ఏర్పాటు చేశారని గుర్తించాలని అన్నారు. ఈ ప్రపంచంలో అనేక దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, కెనడా, ఫ్రాన్స్, వియత్నాం, చైనా, జపాన్ లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాయనే విషయాన్ని మరవరాదన్నారు. గణతంత్ర దినోత్సవ రోజు మహారాష్ట్రలో ఒక మంత్రి గారు తన ప్రసంగంలో అంబేద్కర్ యొక్క పేరును ప్రస్తావించకుండా, రాజ్యాంగ నిర్మాత కాకుండా ఇతర పేర్లు ప్రస్తావించిన విధానాన్ని అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ డ్యూటీలోనే ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అది కనుక ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా మనం చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అటువంటి వ్యక్తి మరి నిజంగా సంకుచిత మనస్తత్వంతో కనుక పేరు ప్రస్తావించినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఆయన విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి, ప్రపంచంలో అనేక దేశాల్లో
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం కోసం అమెరికాతో సహా యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ మహాశయుని యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యాంగానికి లోబడి జీవించేటువంటి వాళ్ళం. మన ముందు మనం చూస్తూ ఉంటే మన కళ్ళెదురుగా పాకిస్తాన్ మన దాయాద్ దేశంలో దశాబ్దాల సైనిక పాలన కొనసాగింది, అనేక తిరుగుబాట్లు జరిగింది. శ్రీలంకలో 2 జాతుల మధ్య ఐక్యత సాధించలేక అక్కడ పరిపాలన చేసుకోలేక జరిగినటువంటి మనం గందరగోళాన్ని మనం చూసాం. బంగ్లాదేశ్లో ఏ రకంగా అధికార మార్పిడి జరిగిందో అక్కడంతా గందరగోళం అయిందో మనం చూసాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేం. భిన్నత్వం కలిగినటువంటి దేశం. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి వైరుధ్యం ఉన్నటువంటి దేశం. అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు అనేటువంటి భావంతో జీవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ముందు చూపు. ప్రతి అంశాన్ని, ఈ దేశానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచడం, ఎక్కడైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కావాలో, ఎన్నికల విధానం కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిపించుకుంటా ఉన్నాం, అధికారం మార్పిడి చేస్తాం. ఇటువంటి సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గ్రహించాల్సింది అంటే ఈ దేశంలో ఓటు హక్కు కొద్దిమంది చేతుల్లోనే ఇవ్వాలన్నప్పుడు వయోజన ఓటు హక్కు కావాలని చెప్పి అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి, అదే ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి అని చెప్పి పోరాటం చేశారు. చిన్నారుల ప్రతిభను వెలికి తీసేందుకు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి బాల మహోత్సవ్ కార్యక్రమం విజ్ఞాన్ బాల మహోత్సవ్ నిర్వహిస్తున్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. 50కి పైగా ఈవెంట్లు, క్రీడలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక పోటీలు జరుపుతున్నామని అన్నారు. జూనియర్స్ విభాగం అండర్ 14 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, సీనియర్స్ విభాగం అండర్ 17 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం మొత్తం 50కి పైగా పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. క్రీడా పోటీలు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్, అథ్లెటిక్స్, అదేవిధంగా 100 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్లు, రిలే, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. నృత్య, సంగీత విభాగం క్లాసికల్ డాన్స్, సోలో, వెస్ట్రన్, ఫోక్ గ్రూప్, వెస్ట్రన్ డాన్స్ గ్రూప్, కర్ణాటిక్ వోకల్, సోలో సింగింగ్, అదేవిధంగా ఐడల్, లిటిల్ ఛాంప్ గ్రూప్ సింగింగ్, ఫోక్, దేశభక్తి గీతాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సోలో పోటీలు ఉంటాయని వివరించారు. మహోత్సవ్ విజ్ఞాన్ స్టూడెంట్స్ అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ లాస్ట్ 19 ఇయర్స్ నుంచి కూడా కేవలం గుంటూరు డిస్ట్రిక్టే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేసే ఈవెంట్, కల్చరల్ ఈవెంట్, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ 19 ఇయర్స్ నుంచి కూడా విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా కోవిడ్ అయినా నాన్ కోవిడ్ అయినా ప్రతి ఇయర్ కూడా జరిపిన ఈవెంట్ విజ్ఞాన్ మహోత్సవ్. అదే స్ఫూర్తితో విజ్ఞాన్ బాల మహోత్సవ్ ది సెకండ్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్ స్టూడెంట్స్కి మహోత్సవ్ అయితే విజ్ఞాన్ బాల మహోత్సవ్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళలో కూడా ఈ కల్చరల్గా స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా తీసుకురావాలి, వారిలో కూడా ఒక స్ఫూర్తి తీసుకురావాలి, వారిని కూడా ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. దీంతో అక్కడ ఉన్న స్కూల్స్లో కానీ, అక్కడ ఉన్న పేరెంట్స్లో కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్లో కానీ ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్ బయట కూడా ఎడ్యుకేషన్ చాలా అవుతుంది. టీమ్ స్పిరిట్ బిల్డ్ చేయాలన్నా కానీ, 10 మందితో పనిచేయాలన్నా కానీ, కొత్తగా ఆలోచించాలన్నా కానీ, ఇవన్నీ జరగాలి అంటే ఇటువంటి కల్చరల్ ఈవెంట్స్తో పార్టిసిపేట్ చేస్తేనే అవుతుందనే ఉద్దేశంతో విజ్ఞాన్ మహోత్సవ్తో పాటు విజ్ఞాన్ బాల మహోత్సవ్ స్కూల్ చిల్డ్రన్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 150 స్కూల్స్ గుంటూరు రీజియన్లో 150 స్కూల్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5000 స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే there's a lot of tremendous growth in participation. వీటందరినీ కూడా అక్కడ జోనల్ లెవెల్స్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఫైనల్స్ కాంపిటీషన్ ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చి కేవలం కాంపిటీషన్ పెట్టవే కాకుండా యూనివర్సిటీలో 1-2 days టైం స్పెండ్ చేసి ఇక్కడ ల్యాబ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, యూనివర్సిటీలో ల్యాబ్స్ ఎలా ఉన్నవి, యూనివర్సిటీలో టీచర్స్ ఎలా ఉన్నారు, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా వారికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఫైనల్స్ కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. కానీ 1-2 కొద్దిగా ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. మీరు కొద్దిగా అటువంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ అవుతూ ఎట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ చేయండి. గెలిచినా ఓడినా, గెలిస్తే ఎస్ యూ గెట్ ఎ ప్రైజ్, బట్ ఓడితే యూ విల్ గో బ్యాక్ విత్ వాట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ షుడ్ ఇంప్రూవ్. ఏ విషయంలో మనం ఇంప్రూవ్ అవ్వాలి అనే దానిపైన మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకొని వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపైన వర్క్ చేయండి. So all the participants, wish you all the best. Thank you.
పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 22 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం రాత్రి గెజిట్ విడుదలైనట్లు పేర్కొన్నారు. వీటిలో నర్సారావుపేట 7, చిలకలూరుపేట 5, పిడుగురాళ్ల 4, మాచర్ల 3, వినుకొండలో 3 బార్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు బుధవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఓటు నమోదు ప్రక్రియను సైతం ఎన్నికల కమిషన్ సులభతరం చేసిందని, ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని, యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మేరా భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరణ్మయ్ దేవిరెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు మై భారత్ గుంటూరు మరియు చిలకలూరిపేటలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ లో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓటర్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కిరణ్మయ్ దేవిరెడ్డి మాట్లాడుతూ ఓటరుగా సమాజాన్ని తీర్చిదిద్దటంలో కీలక పాత్ర వహించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏఎంజీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం వీరరాఘవులు మాట్లాడుతూ ఓటరుగా నమోదు కాకుండా మిగిలి ఉన్న యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు మై భారత్ మై ఓటు అక్షరాల ఆకృతిని ప్రదర్శన చేశారు. ఇక తదనంతరం ఓటు హక్కు గురించి విద్యార్థులు అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఆద్యంతం కోలాహలంగా జరిగిన ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డ్స్ తో పాల్గొన్నారు. నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకున్న విద్యార్థులను ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు వీరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంజీ హై స్కూల్ ప్రిన్సిపాల్ కె కృపాదానం, ఏఎంజీ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం మణిదీపక్, కళాశాలల లెక్చరర్లు, ఏఎంజీ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముద్దన అప్పారావు మరియు స్వర్గీయ బోడి హనుమంతరావు సత్యమణి మస్తానమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. జగ్గాపురం గ్రామంలోని వారి స్వగృహం నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుబాటి రంగారావు పెద్దకర్మ కార్యక్రమం రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. తాజాగా ఆయన టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కంచర్ల శ్రీనివాసరావును నియమించారు. ఈ సందర్భంగా కంచర్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా ఆయన చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు 3 దశాబ్దాలుగా సాగిస్తున్న అప్రతిహత సేవా యజ్ఞాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాక ఒక గొప్ప మానవతావాదిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ప్రత్తిపాటి ఫౌండేషన్ ద్వారా గత 30 ఏళ్లుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎందరో పేదల జీవితాల్లో వెలుగును నింపాయని కంచర్ల ముఖ్యమంత్రికి వివరించారు. వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి చూపును ప్రసాదించడం, ఖరీదైన గుండె ఆపరేషన్లు చేయించి నిరుపేదలకు ప్రాణదానం చేయడం పుల్లారావు సేవా దృక్పథానికి నిదర్శనమని కంచర్ల వివరించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే తన సొంత వనరులతో పేదలకు నిత్యావసరాలు, వైద్య సహాయం అందించి అండగా నిలిచారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంచర్లను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రజనీ కుమారి ఎడ్లపాడు మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మండలంలోని వంకాయలపాడు, కారుచోల, గుత్తావారిపాలెం గ్రామాల్లో పర్యటించి జరుగుతున్న శిబిరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజనీ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా పశు పోషకుల ఆర్థిక అభివృద్ధికి పశుసంవర్ధక శాఖ అందజేస్తున్న సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిస్టిక్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా డిస్టిక్ యానిమల్ హస్బెండరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు, ఎడ్లపాడు ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎం నాగేశ్వరరావు, స్థానిక పశు వైద్యాధికారులు, పారా సిబ్బంది, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, గోపాల్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు షేక్ సలాం కుమారుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎం రాధాకృష్ణ శిష్యుడు షేక్ బాషా వివాహం జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు షేక్ బాషా, షేక్ ఖుష్బులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట
నిడమానూరి హనుమంతరావు, నిడమానూరి వెంకట్, షేక్ నాజర్ వలి, షేక్ వలి తదితరులున్నారు. ఒకసారి చూడు, ఒకసారి చూడు, ఒకసారి ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణ పార్టీ మీద వాస్తవ్యులు గూడూరు వెంకటేశ్వర్లు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిన్నారి రాజరాజేశ్వరిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట గూడూరు వెంకట సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులున్నారు. దగ్గర పని కొట్టి పెడతారు. ఓకే శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కు ఎలక్ట్రానిక్ మీడియా డైరీ మీడియా ప్రతినిధులు అందజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర డైరీని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కు ఆ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆ డైరీని అందించారు. వారు డైరీని పరిశీలించి జర్నలిస్టుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ డైరీలో పూర్తి స్థాయి సమాచారాన్ని పొందుపరచడం అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకే కాకుండా అన్ని వర్గాల వారికి ఈ డైరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమాచార వ్యవస్థలో ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర కీలకమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ధూళిపాల శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పాల సుభాని, కార్యదర్శి షేక్ సిద్దిక్, కోశాధికారి నవీన్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రసాద్ పాల్గొన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జర్నలిస్టులు దాసు, కళ్యాణ్, శివ, వీరేంద్ర, శ్రీకాంత్ తదితరులున్నారు. సార్ మంచి సమాచారం స్టేట్ వైడ్ మీడియా సమాచారం ఎవరు పోయినప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది. ఆఫీస్ తర్వాత ఏ పేపర్లు ఈ విజయవాడలో ప్రెస్ క్లబ్ అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో మెయిల్ గవర్నమెంట్ సంబంధించిన సమాచారం కలెక్టర్ తమ్ముడు చాలా చాలా సార్. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు సంచాలకులు డాక్టర్ రజనీ కుమార్ సూచించారు. ఈ శిబిరాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమని, సకాలంలో టీకాలు, సరైన పోషణతో పశు పోషకుల ఆర్థికాభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడు, కారుచోల, గుత్తవారిపాలెం గ్రామాల్లో జరుగుతున్న శిబిరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డాక్టర్ రజనీ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు సమయానుకూలంగా వేయించుకోవడం, పశు వైద్యుల సూచనల మేరకు పోషణ, నిర్వహణ చర్యలు అమలు చేయడం చాలా ముఖ్యమని ఆమె పిలుపునిచ్చారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అందుతున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, కృత్రిమ గర్భధారణ సలహాలు, సబ్సిడీ పథకాలు, పాడి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా వాడుకోవాలని డాక్టర్ రజనీ కుమారి సూచించారు. ఈ శిబిరాలు గ్రామీణ పశు పోషకులకు వరం, పాడి పరిశ్రమకు బలమైన పునాది అవుతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు, ఎడ్లపాడు ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎం నాగేశ్వరరావు, చిలకలూరిపేట ఏరియా సహాయ సంచాలకులు డాక్టర్ వై రాధాకృష్ణ, జగ్గాపురం పశు వైద్యాధికారి బి కబిరెడ్డి, తిమ్మాపురం పశు వైద్యాధికారిని కలిషా బేగం, పారా సిబ్బంది, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, గోపాల మిత్రులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెంలో ఉన్న వికాస్ ఇండియా కేర్ హోమ్ అనాథ వృద్ధుల వికలాంగుల ఆశ్రమాన్ని గురువారం సివిఏపీ టీం చిలకలూరిపేట అధికారులు సందర్శించారు. అక్కడ ఉన్న స్వచ్ఛంద సేవకులు, బెంగళూరుకి చెందిన మత కన్యలు సిస్టర్ జ్యోతి, జోజీ బాబులను కలిశారు. సేవా కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవగాహన కల్పించారు. అలాగే వారు చేస్తున్న సేవలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానం గురించి విపులంగా తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక గురించి వివరించి ఆ దిశలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిఏపీ టీం మహమ్మద్ అలీ సయ్యద్, దాసరి సుష్మా, జోసెఫ్ తంబి, సాతులూరి నవ్య, బ్రహ్మయ్య, వెంకట శ్రావణి, గంగన్నపాలెం సచివాలయ సిబ్బంది, వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు. ఈ టీం చిలకలూరుపేట వారు జోజిబాబు గారు ఇళ్లపాడు గ్రామ నివాసం అయి సమాజ సేవ ఎలాగైనా ఏదో ఒకటి సమాజానికి చేద్దాం అనుకున్నప్పుడు మేము సంప్రదించినప్పుడు ఈయన అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, వికలాంగులకి ఒక ఆశ్రమం కల్పించాలి అని భావించి ఈ యొక్క అనాథాశ్రమాన్ని పెట్టి ఉన్నారండి. ఇక్కడ ఎవరెవరు ఉంటారు జోజిబాబు గారు? ఇక్కడ వృద్ధులండి, వికలాంగులు, అనాథలు ఏమి లేని వాళ్ళకి మీరే ఫుడ్ అంతా అన్ని ఫ్రీ అని, అన్ని ఫ్రీగా, రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అద్దెకేనండి మొత్తం? ఇది అద్దెకండి. నెలకి ఎంత కడతారు? నెలకు 13,000 అద్దె అండి. 2,000 15,000 దాకా అద్దె సుమారు. అది కూడా మీరే భరిస్తున్నారు? వీళ్ళకి 3 పూట్ల ఆహారం మీరే భరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ కేర్ ఏదైనా మీరే చూస్తున్నారు. ఇది ఓన్ గా మీ ఆసక్తితో మీ చెల్లి సపోర్ట్ తో మీరు చేస్తున్నారు. సపోర్ట్ తో మీరిద్దరు కలిసి చేస్తున్నారు కార్యక్రమం. చాలా బాగా సంతోషకరం అండి. ఇది P4 లో భాగంగా మా చెల్లి గారి పేరు జ్యోతి లవీన్ అండి. సిస్టర్ జ్యోతి, సిస్టర్ లవీన్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రూపొందించిన నూతన సంవత్సర డైరీలను జనసేన పార్టీ యువ నాయకులు మంటలనేని చరణ్ తేజ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మాఘమాసం 2వ గురువారం జయ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకార్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హారతి, అష్టోత్తర శతనామ పూజలు సమర్పించారు. అనంతరం పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ శ్రీ వరలక్ష్మి ఫర్టిలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సిద్ధా చేతుల మీదుగా సద్గురు శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పూసపట్టి బాలాజీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి అండగా నిలిచి సద్గురు శక్తిని ప్రసాదించేవాడు దత్తసాయి అని, దత్తసాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమం అదే శక్తివంతమైందని, భక్తులందరూ ఇక్కడకు వచ్చి అన్న సంతర్పణ చేసిన వాళ్ళందరికీ సర్వకార్యసిద్ధి జరిగి ఆయురారోగ్యాలు చేకూరుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో 11 రకాల సద్గురులకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను వివిధ పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నామని, దానిలో భాగంగా వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేతల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు హనుమంతరావు, పావులూరి హనుమంతరావు, ఆయనవోలు హనుమంతరావు, మద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై స్వామినాథాయ. సాయిరామ్. ఈరోజు చిలకలూరుపేట పట్టణ ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం మాఘమాసం మరి 2వ గురువారం పురస్కరించుకొని ప్రత్యేకంగా సద్గురువైన భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి యొక్క క్యాలెండర్ను మరి మన ప్రియతమ డాక్టర్లు డాక్టర్ గరికపాటి సిద్ధార్థ గారు, వరలక్ష్మి గారి యొక్క మరి హాస్పిటల్లో వారి సమక్షంలో ఈరోజు ఇక్కడ మరి ప్రత్యక్షంగా క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ గారందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 11 సద్గురువుల మీద మేము మా సమాజం తరఫున జయ సాయి ట్రస్ట్ తరఫున క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాము. ఈ క్యాలెండర్ అనేది మరి వెంకయ్య స్వామి వారి క్యాలెండర్ అనేది పోయిన సంవత్సరం కూడా మరి డాక్టర్ గారి చేతి మీదుగానే ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. మరి ఎందుకంటే వారి సద్గురు యొక్క అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి, వారి హాస్పిటల్కి, మరి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఒక సదుద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని క్యాలెండర్ రూపంలో వెంకటేశ్వర స్వామి వారు వీళ్ళ హాస్పిటల్ని ఎప్పుడు నిత్యం కాపాడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.